విజయశాంతి ఆగ్రహం. మరొక వార్త, విజయశాంతి ఆగ్రహం. శాసన మండలిలో ప్రభుత్వంపై నిలదీత, ప్రజా సమస్యలపై గలమెత్తిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఉద్యమకారులను గుర్తించాలని డిమాండు, పాలనలో పారదర్శకత కోరిన విజయశాంతి, రాజకీయ నేతల వైఖరిపై ఆగ్రహం, 250 గజాల ఇళ్ల స్థలాలు ఎక్కడ సభలో హాట్ కామెంట్తో చర్చ అనేటటువంటిది ఒక వార్త మన కల్చర్ చేస్తూ ఉంది. విజయశాంతి గారు ఏమన్నారో మనం ఒక్కసారి చూద్దాం. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికల్లో మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు చేసింది అధ్యక్ష. రైతుల కోసం వాగ్దానం చేసింది, మహిళల కోసం వాగ్దానం చేసింది, యువకుల కోసం వాగ్దానం చేసింది, చేనేతల కోసం వాగ్దానం చేసింది, వృద్ధుల కోసం వాగ్దానం చేసింది. ఇలాగ అనేక వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో ఉద్యమకారుల గురించి కూడా వాగ్దానం చేసిన అధ్యక్ష. 100% ఒక ఉద్యమకారునిగా ఉండి మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను అధ్యక్ష. గతంలో మాట్లాడారు అధ్యక్ష, కానీ మరొకసారి ఈ హౌస్ కి గుర్తు చేయవలసిందిగా ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, వారిని మేము ఎప్పటికీ మర్చిపోలేము అధ్యక్ష. డౌటే లేదు. సోనియా గాంధీ గారు ఉద్యమకారులకు కూడా ఈ వాగ్దానాలు చేయాలి, ఇవన్నీ చేయాలని ఆవిడ మేనిఫెస్టోలో పెట్టమని కూడా చెప్పారు అధ్యక్ష. సో నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. అనేక వాగ్దానాల్లో ఉద్యమకారులకి చేయడం అన్నది కూడా చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఉద్యమకారుల్ని గుర్తు పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం అధ్యక్ష. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇవన్నీ మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా, మర్యాదగా, ప్లీజింగ్ గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తామని కూడా అని చెప్పారు. నా ఉద్దేశం అయితే అధ్యక్ష, కమిటీ అనేది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మనం ఏ స్కీమ్స్ అన్నా తీసుకురావచ్చు, ఎంతన్నా తీసుకురావచ్చు, చేయొచ్చు. కానీ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారుల గురించి గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువ, ఎంత చేసినా తక్కువ అధ్యక్ష. ఎందుకంటే ఉద్యమం చేసింది బట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. మేమందరూ పోరాటం చేపట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ రాకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు అందరూ ఉంటారు అధ్యక్ష. మరి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో గౌరవంగా బతుకుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాబట్టి అధ్యక్ష. సమైక్యవాద నాయకులు తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉందో
తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు తల వంచుకుని బతికారు అధ్యక్ష. పోరాడు, త్యాగాలు చేసాం, అన్ని సమస్తు పోగొట్టుకున్నాం అధ్యక్ష. చచ్చి బతికాం అధ్యక్ష. తెలంగాణ బిడ్డలు కావచ్చు, తెలంగాణ ఉద్యమ నాయకురాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అధ్యక్ష. వాళ్ళు పదే ఎందుకు చెప్తున్నాం అంటే అధ్యక్ష, ఏ గవర్నమెంట్ అయినా రాయి అధ్యక్ష, ఉద్యమకారులని మనం మర్చిపోద్ది అధ్యక్ష. అది ఎప్పటికీ మర్చిపోకూడదు అధ్యక్ష. ఇవాళ ఎందుకు డిలే అవుతుంది? అసలు మన ఫస్ట్ ప్రయారిటీ పెట్టుంటే, ఉద్యమకారులకి ఇది చేయాలని పెట్టుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. మొన్న కూడా ఉద్యమకారులు అడుగుతున్నారు, ముట్టడి చేశారు, అడుగుతున్నారు. ఏం చేస్తారు అధ్యక్ష? ఏమి చేయకుండా అరెస్ట్ చేశారు అధ్యక్ష. నిజంగా నాకు బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎందుకు అరెస్ట్ చేశారు అధ్యక్ష? మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారుల్ని పిలిచి పోనీ డిలే అవుతున్నాను లేదా ఇది ఇస్తామనో కొంచెం మాట్లాడుంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది, క్లారిటీ వచ్చేది అధ్యక్ష. క్లారిటీ రావట్లే. వాళ్ళ కమిటీ అన్నది టైం పడుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది. వాడి జీవితంలో అధ్యక్ష ఇల్లు పోగొట్టుకున్నారు, ఉద్యోగం పోగొట్టుకున్నారు, పిల్లలు పోగొట్టుకున్నారు, సర్వం అన్ని పోగొట్టుకున్నారు కదా అధ్యక్ష. అలాంటిది వాళ్ళ గురించి మనం కొంచెం టైం ఇచ్చి మా ప్రభుత్వం అధ్యక్ష, ఎందుకంటే ఉద్యమకారునిగా నేను అడుగుతున్నాను, గుర్తు చేస్తాను, ఎన్నిసార్లు గుర్తు చేస్తాను అధ్యక్ష. వాళ్ళకి కంక్లూడ్ అధ్యక్ష. అధ్యక్ష నేను తీసుకుంది 2 minutes అధ్యక్ష, అంతకంటే లేదు. ఇది ఉద్యమకారులకు సంబంధించింది కాబట్టి నేను చెప్పాలి అధ్యక్ష. అందుకే నేను అంటాను అధ్యక్ష, ఉద్యమకారులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో అది చేస్తే అది చారిత్రక బాధ్యత అవుతుంది అధ్యక్ష. అలా చేయకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది అధ్యక్ష. అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. దయచేసి కమిటీ అన్నది టైం తీసుకోకుండా ఇప్పుడైనా, ఇంకా ఉన్నది మనకి 2 years పైనే అధ్యక్ష. కళ్ళు పూసి కళ్ళు తెచ్చేలోపు 2 years కూడా అయిపోద్ది అధ్యక్ష. మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి. అందుకే నేను ఏమంటున్నానంటే అధ్యక్ష, వీలైనంత త్వరగా మా ఉద్యమకారులకు ఏదైతే ప్రామిస్ చేస్తారో అది చేయండి అధ్యక్ష. పెద్ద డబ్బు కూడా ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఎంతో వాటికి ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి పెడితే యావత్తు తెలంగాణ సంతోషిస్తుంది, ఉద్యమకారులు కూడా సంతోషిస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. హానరబుల్ మినిస్టర్ మాట్లాడలే, దానికి కౌంటర్ లేదు, దానికి చెప్పింది లేదు. ఒకవేళ చెప్పితే నేను వినకపోతే చెప్పింది కూడా అబద్ధమే ఉంటుంది. ఈ దొంగనా కొడుకులు వచ్చిర్రు. ఈ దొంగనా కొడుకులు ఈ రాష్ట్రానికి పరిపాలించేదానికి వచ్చి నిజంగా ఉద్యమకారులను మర్చిపోయారు, జీవితాలను పోలగొట్టుకున్నారు. మొత్తం ఉద్యమకారులు ఎంతమంది అయితే ఉన్నారో నిజమైనటువంటి ఉద్యమకారులు, ఇంటింటికి ఏదో 1 రోజు 2 రోజులు చేయడం కాదు, నిరంతరంగా 15 ఏళ్ళు కొట్లాడినటువంటి ఉద్యమకారులు ఇలా పిల్లలను వదిలేసి ఉద్యమం చేసినటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకోకుండా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు, కంప్లీట్గా ఇల్లు లేక, ఈడువ లేక, ఉద్యోగం లేక, పెళ్లి గాక, ఒకవేళ పెళ్లి అయితే పిల్లల్ని సాధలేక ఇలా బాధపడుతున్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు. ఆ దొంగన కొడుకు చెప్పినాం, ఎంత మొత్తుకున్నా వాడు ఇన్లే. ఈ దొంగన కొడుకు చెప్తే వీడు ఎంత చెప్పినా వినట్లేదు. నేను వీడు వాడు ఎందుకోసం అంటున్నంటే కడుపు రగిలిపోయి ఇలా తెలంగాణ సాధించుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు 12.5 సంవత్సరాల నుంచి అతి దారుణంగా ఉన్నది. ఎంతోమంది మాట్లాడచ్చుగాక, ఎంత మాట్లాడినా నిమ్మకు నీరెత్తినట్లుండి ఫిట్నెస్ ఉండటానికి ఫుట్బాల్ ఆడుకుంటా, డ్రామాలు క్రియేట్ చేసుకుంటా, అందగత్తెలను తెప్పించి ఆడిపించుకుంటా, ఫ్యూచర్ సిటీ అని నాటకాలు ఆడుకుంటా, మొత్తము తెలంగాణ వ్యవస్థను సర్వనాశనం చేసుకుంటా, తెలంగాణ ప్రజల సొమ్ము నీకెక్కడికి వెళ్ళి వస్తున్నది? ప్రజల సొమ్ము కాకపోతే నువ్వు ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రతి డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తున్నది? తెలంగాణ ప్రజలు కాకపోతే ఎక్కడి నుంచన్నా బిజినెస్ చేసి నువ్వు ఉద్యోగం చేసి తీసుకొచ్చి పెట్టి తెలంగాణ ప్రజల్ని సాధుతున్నావా? తెలంగాణ ప్రజలు కష్టపడ్డ సొమ్మును, పైసా కూడగట్టుకున్నటువంటి సొమ్మును లాగేసుకొని పరిపాలన చేసుకుంటా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకుంటా వస్తున్నావు. నువ్వు గడ్డి తింటున్నావా? ఏం తింటున్నావు? అన్నం తినట్లేదా? ఉద్యమకారులు నీకు కనిపించట్లేదా? నువ్వు మాట్లాడినటువంటి మాటలను ఒక్కొక్కసారి వినిపించాలా? నేను
ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఓడెక్కక ముందు ఓడమల్లన్న, ఓడ ఎక్కిన తర్వాత బోడమల్లన్న అనే సామెత గుర్తు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మీకు అధికారం వచ్చిందంటే ఎవరి పుణ్యమనే అధికారం వచ్చినది, ఎవరి వల్ల ముఖ్యమంత్రి అయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండుంటే, ఆంధ్రప్రదేశ్ ఉండుంటే, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండుంటే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా? సోయున్నదా నీకు? తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేసినటువంటి త్యాగదనులు ఇవాళ చనిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక మంది ఇవాళ వయస్సు అయిపోయి బాధలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వు ఎవరికి ఇస్తున్నావయ్యా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీని చేతబట్టి అధికారంకి వచ్చి మొత్తం టోటల్గా అటు కాంగ్రెస్ పార్టీని ఖతం చేసుకుంటా, దొంగ వ్యవహారాలు చేసుకుంటా, దోచుకుంటా, దాచుకుంటా మొత్తం సర్వనాశనం చేస్తున్నావు నువ్వు. ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి చరిత్ర ఉన్నదా? ఎవరు ఉద్యమకారులు చెప్పు నాకు ఒక్కసారి. ఇదే కళాకారుల కోటాలో కళాకారులలో ఒక్కొక్క 25 మందికి అడ్వైజరీ బోర్డులో ఇచ్చినావు. ఎవరు ఆ కళాకారులు నాకు చెప్పు ఒక్కసారి. ఉద్యమంలో ఎవరు ఉన్నారు? ఎవరికి ఇచ్చినావు? ఎవరు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేసిండ్రు? సోయి ఉన్నదా నీకు ముఖ్యమంత్రికి? సోయిలేని ముఖ్యమంత్రి ఇవాళ మనకు దాపురించిండు. దొంగ వ్యవహారాలు చేసుకుంటా, లంగ కథలు చేసుకుంటా మొత్తం సర్వనాశనం చేసుకుంటా ఉన్నాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడదలిగి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడదలిగి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ బురదల గుచ్చుకపోతున్నదన్న బాధతో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అదే కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి గారు, తీన్మార్ మల్లన్న, రాజగోపాల్ రెడ్డి, హనుమంతరావు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కాదా? ఇలా ముఖ్యమంత్రి ఎవరిని కలవనీయడు. ఎవరిని కలవనీయకుండా దినాలు మాత్రము గడిపేస్తున్నాడు. ఇక 2 ఏళ్ళు దగ్గరికి రావాలా, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా. బిడ్డ నువ్వు ముఖ్యమంత్రి ఎట్లవుతావు మేము చూస్తాం. నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి మళ్ళీ అవుతావో మేము చూస్తాం. చరిత్రహీనుడిని కాబోతున్నావు. నువ్వు చరిత్రహీనుడివి. చరిత్రలో నీ అంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి లేడు అనేటటువంటిది ఇలా చరిత్రహీనుడు కాబోతున్నావు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లను పూర్తిగా ఖతం చేయడానికి నమ్మకుండా, ప్రజలు నమ్మకుండా చేస్తున్నావు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా డ్రామాలు వేయించుకుంటా, ఫుట్బాల్ ఆడుకుంటా, ఇతర రాష్ట్రాల నుంచి రప్పించేసి మీకు భూములు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసుకుంటా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొచ్చి మీరు గెస్ట్ హౌజులు కట్టుకోమని చెప్పేసి చెప్పుకుంటా, హైడ్రా పేరు మీద సుందరీకరణ అని చెప్పేసి నల్గొండ ప్రజలకు, ఇతర జిల్లాల మాట్లాడేటటువంటి ప్రజానికానికి కొట్లాట తీసుకురావటానికి సుందరీకరణ చేయొద్దా అని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటా, పేదోళ్ళ ఇల్లు కూల్చుకుంటా, పేదోళ్లకు కనీసం ఒక జాగ ఇయ్యకుండా, సర్వనాశనం చేసి లా అండ్ ఆర్డర్ను చేతిలో పట్టుకొని, విద్యా వ్యవస్థను చేతిలో పెట్టుకొని, మున్సిపల్ వ్యవస్థను చేతిలో పట్టుకొని, ఒకవైపు భూములు దొబ్బటానికి మున్సిపల్ శాఖను పట్టుకున్నాడు, ఒకవైపు ఎవరైనా ఉద్యమాలు చేస్తే అణచివేయటానికి లా అండ్ ఆర్డర్ను పెట్టుకున్నాడు. పేదోడు చదువుకోకుండా మొత్తం సర్వనాశనం చేయడానికి విద్యా వ్యవస్థను చేతిలో పట్టుకున్నాడు.
ఒకవైపు భూములు దొబ్బేయడము, ఒకవైపు స్కూళ్లను నాశనం చేయడము, ఒకవైపు లా అండ్ ఆర్డర్ చేతులు పట్టుకొని మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం. ఒక అమ్మాయి మొన్న ఒకడు చచ్చిపోయి ఒకడు చంపేస్తే, నిండు గర్భిణిని చూడకుండా చంపేస్తే కనీసం ఒక మాట మాట్లాడలే ఈ ముఖ్యమంత్రి. ఏం చేస్తున్నట్లు, ఏం బీకినట్లు, ఎటు పీకబోతున్నాడు ముఖ్యమంత్రి? ఎందుకోసం అంటే మేము మాట్లాడే హక్కుదారులం. తెలంగాణ కోసం 15 ఏళ్ళు కొట్లాడిన వాళ్ళం. 15 ఏళ్ళు ఏదో రూపంలో ఒక సాక్రిఫై అయితే చేసినాం కదా. సంగీతం చేసినోడు సాక్రిఫై చేసినాడు కాదా? ఇవాళ తెలంగాణ వస్తే సినిమా ఇండస్ట్రీ బైఫర్కేషన్ అవుతుంది, ఏదో సినిమాలు చేసుకోవచ్చనే ఒక ఉద్దేశంతో, ఒక ఆశతో వస్తే ఆ దుర్మార్గుడు నాశనం చేసిండు, ఈ దుర్మార్గుడు నాశనం చేసుకుంటా ఉన్నాడు. నువ్వెవరు కప్ప చెప్పినావు? నువ్వు ఓ డమ్మీ ఉండేటటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సినిమాటోగ్రఫీ ఇస్తావు. సినిమాటోగ్రఫీ అంతా నీ చేతిలో పెట్టుకుంటావు, ఆయన డమ్మీగా నిలబెడతావు. సినిమాటోగ్రఫీ మంత్రి కనేపియాడు ఎక్కడ? దిల్ రాజును పెట్టుకుంటావు, నాటకాలు ఆడుకుంటావు, కోట్ల రూపాయలు దోచుకుంటావు. గిదా చాతగాని దద్దమ్మలు, కలవకుండా ఉండి చాతగాని దద్దమ్మలు. కలిస్తే ఏడ చెప్తారో, చెప్పితే ఏడ చేయవలసి వస్తుందో. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఏం దారుణం ఇది? నిజంగా ఉద్యమకారుల కోసము ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ 2 ఏళ్ల నుంచి ఎవడు మాట్లాడినా లేడు. గతంలో కూడా మాట్లాడినటువంటి చరిత్ర లేదు. ఇదే కేటీఆర్ అనేటోడు ఏ రోజన్నా తెలంగాణ కళాకారుల కోసము, తెలంగాణ ఉద్యమకారుల కోసం పట్టించుకున్న దాఖలు ఉన్నాయా? ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ కేటీఆర్ అనేటోడు. కేవలం ముఖ్యమంత్రి పదవి కావాలా, అది కావాలా, వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా అడ్డం బయట వాళ్ళని ఆడుకోవాలా, గంతే. ప్రజల మీద సోయిలేది ఈ విధవలకు. ప్రజల మీద సోయిలేదు. ప్రజల కోసము ఏదైనా పాటు పడదాము, ప్రజల కోసం ఏదైనా చేద్దామనేటటువంటి సోయే లేదు. ఆ ప్రభుత్వంలోనేమో కేసీఆర్ ఏమో టోటల్గా స్కూళ్ళను నిర్వీర్యం చేసిండు, ఈయన పూర్తిగా నాశనం చేస్తా ఉన్నాడు. ఇంత దారుణం ఉంటుందా? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి? తెలంగాణ ప్రజలారా, దయచేసి చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజానికానికి ఎట్టి పరిస్థితులలో ఈ దుర్మార్గులను ఖచ్చితంగా చింతబరిగెలతో